హాయ్, కడప రాణి మీ కృష్ణవేణి అండ్ మాస్ రాణి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే పరాక్రమం మూవీ 22 ఆగస్టు 22వ తేదీన థియేటర్స్కి రాబోతున్నది. ఆ ట్రీజర్ లాంచ్కి నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే దానికి డైరెక్టర్ గారు వచ్చేసి బండి సరోజ్ గారు. ఆయన మూవీ కోసం చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. ఆగస్టు 22 మన నిర్బంధం 2 మాంగళ్యం ఇవి యూట్యూబ్కి చేశారు ఆయన. ఇప్పుడు థియేటర్స్కి రిలీజ్ అవుతుంది మూవీ. దాంట్లో నా క్యారెక్టర్ నేను చెప్పను, మీరే చూసి చెప్పాలి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను, ఓకేనా? మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి. వచ్చేసానండి ప్రసాద్ ల్యాబ్కి. టీజర్ లాంచ్ కనిపిస్తుంది కదా. పరాక్రమం బండి సరోజ్ గారు సూపర్ డైరెక్టర్ అండి. నాకు అవకాశం ఇచ్చారని నేను చెప్పట్లేదు, ఆయన ఇవ్వకపోయినా అయితే మాత్రం నేను చెప్తున్నాను. చాలా మంచి డైరెక్టర్ అండి ఆయన. స్టార్ట్ అయిపోయినట్టుంది, వెళ్తున్నాను లోపలికి. పరాక్రమం 22 అండి. లేదండి, ఇంకా టైం పడుతుందంట. వెయిట్ చేస్తున్నారంట, కూర్చొని ఉన్నారు. నేను టెన్షన్ పడి తొందరగా పైకి వచ్చాను. అంతేనా, మన మూవీ కదా. లోపలికి వెళ్తున్నా. ఓకే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. హాయ్, బాగున్నాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఒక 10 minutesలో స్టార్ట్ అవుతుందంట. అంతా వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను మాట్లాడితే అమ్మతో ఏరా మనం మాట్లాడదాం. ఎవడు కాదరా, చార్లీ చాప్లిన్. నేను ఏమన్నా చూడు, టోపీ కూడా లేదు. నిజం కోసం పోరాడాలంటే నీతి నిజాయితీతో పాటు పరాక్రమం ఉండాలిరా. అది నాలో లేదు, నీలో ఉంది. దుర్గకు న్యాయం జరగా, దుర్గకు న్యాయం జరగా. నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలపై ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి సమాన హక్కు ఉంది. మర్యాద లంపర్లోకి ఒకడే రాజు, ఆడి పేరు లోరాజు. అంటే యువరాజు తప్పకుండా హైదరాబాద్ వస్తాడు. ఎప్పుడెక్కడానికి వచ్చిన వంశీ గారు ఎక్కడా? రవీంద్ర భారతిలో. ఆ ఆకును చూపించి పట్టుకోవడమే. పట్టేస్తుందర్లే, ఎందుకు నువ్వే చెట్టు నీ చెప్తే వచ్చి. చిన్నప్పటి నుంచి నా కల్లో గుర్రం మీద ఒక అందమైన యువరాణి వస్తుంది. తనే నా ఫస్ట్ లవ్. ఎది పిల్ల ఇలా ఇలా మాట్లాడుతుంది. కాలేజీకి వచ్చాను, ఇంకా చిన్నపిల్ల ఏంటి? కృష్ణుడు నువ్వే, సుభాష్ చంద్రబోసు నువ్వే, వకీలు నువ్వే, పోలీసు నువ్వే. ఇంకెందుకు ఆ హీరోని యాసంగా నువ్వే వేసుకో. ఇంట్లో బాత్రూమ్ కూడా ఉన్నారు. నువ్వేమి హీరో కాదు బావా, ఇక్కడ చాలా మంది ఉన్నారు హీరో. నువ్వు వాడి మడతలతో రూమ్ లో ఉంటే నేను సీక్రెట్ కెమెరాలు చూస్తాను బాబు. టైం పడుతుంది బయటికి రా. మనిషిని కదా, మనసున్న మనిషిని కదా, టైం పడుతుంది. ప్రేమ కంటే పగ పవర్ఫుల్ అంట. ప్రేమలో పడుతుంది, పగలో గెలిచి లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటాను. నీ పరాక్రమంలో ఆడు శివుడు లాంటి ఎముడిని చూడాలి. నిలువు పట్టు ఎముడు, నిజాయితీ గలెముడు. హిందూయిజం అంటే మతం కాదురా, కల్చర్. మున్సిబు కావాలన్నా జీవితంలో ఏదైనా సాధించాలంటే పరాక్రమం ఉండాలి. 100 మందికి ఎదురు నిలబడే ధైర్యం పరాక్రమం. నువ్వు చేసిన పాపాలకి శిక్ష తప్పదు, వస్తుందా? నేను శిక్షించడానికి వస్తుందా?
100 శాపాలని భరించి జయించే ఓపిక పరాక్రమం. నేను బలం అవ్వాలిగానే బలహీనత అవ్వదు. 100 మందిని మట్టి కరిపించే సత్తా పరాక్రమం. నువ్వు హీరో బావా. ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుద్ది, కలన్నోడు చుట్టూ కాగితం తిరుగుద్ది. అంటే చిన్నప్పటి నుంచి కలగానే ఉంది సార్. ఖైదీ సినిమాలో చిరంజీవిలో బేడీలు వేసిన అడుగులో పరిగెట్టాలి. నేను నాటకం చేసింది. అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు మా మాస్ మూవీ మేకర్స్లో మీతో సినిమా చేస్తానంటే మీ ఇది చదవడం అని చెప్పారు. ఆయన అన్నారు అంటే 20 సెకండ్ తర్వాత నాకు చాలా సినిమాలు వస్తాయి, చాలా మంది. నేను ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా అంటే నాకు తెలియదు అంత పట్టించుకున్నాను కదా. వెళ్ళండి ఎంజాయ్ చేస్తుంటారు, చిల్ చేస్తుంటారు అనుకునేవాడిని. కానీ ఈ రోజు సినిమాని ముందుకు తీసుకెళ్తుంది మాత్రం ఇన్ఫ్లుయెన్సర్సే, మీ మధ్య. మీరు లేకపోతే ఈరోజు సినిమా లేదు. ఎవరు ఇగ్నోర్ చేసినా కూడా వీళ్ళ ముందుకు వస్తున్నారు. అండ్ నిజమైన జర్నలిజం నేను మీ మనసులోనే చూశాను. పూల చొక్కా అనేవాడు వాడు గుర్తుపెట్టుకోండి. అలాంటి జర్నలిజం ఉంటే ఓళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి. ఈ మీడియా సంస్థలు అన్నిటికీ చెప్తున్నాను, మీకు సినిమాలతో రూపాయి లాభం లేదు. మీరు ఎప్పుడు పొలిటీషియన్స్తోనే కదా మీకు లాభం, అవుతాయిగా ఉంటారు కదా. సినిమాని ఇగ్నోర్ చేయండి. ఈ ప్రొడ్యూసర్ మేము ఎన్ని కోట్లు పెట్టాం, మా గురించి రివ్యూలు రాయకండి అంటారు. అది సినిమాని కిల్ చేయడం కాదు. రివ్యూ రాస్తే చెత్త నీరు పాత నీరు వెళ్ళిపోద్ది, కొత్త నీరు వస్తుంది. రివ్యూ ఎప్పుడు కూడా ఆనెస్ట్గా ఉండాలి. నాకు పూల చొక్కా చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. దిల్ రాజు వచ్చి ఒక వీడియో చూశాను. అనిల్ గారు లాంచ్ అయిపోయింది. అయిపోయినాక జనాలు ఎలా అయిపోయింది, బయటకు వచ్చేసాం. చూసారు కదా జనాలు, ఆయన ఫ్యాన్స్ మామూలుగా లేరు. అందులో నేను కూడా బాబోయ్, నేను కూడా బిగ్ ఫ్యాన్ బండి సరోజ్ గారికి. అనిల్ గారండి.